భారతదేశ చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. చాలా భీకర యుద్ధాలు ఉన్నాయి. ఎప్పుడో మనకి మహాభారతం నుంచి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర వరకు చాలా భీకర యుద్ధాలు జరిగాయి. అయితే మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కెనాన్స్ అంటే ఫిరంగులు ఉపయోగించినటువంటి యుద్ధం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిరంగులు ఉపయోగించిన యుద్ధం ముద్గుల యుద్ధం అనమాట. ఈ ముద్గుల యుద్ధం అనేది 1362 సంవత్సరంలో జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే ఒకవైపు విజయనగర సామ్రాజ్యం, మరొక వైపు వచ్చేసి బహుమని సామ్రాజ్యం అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. అదే ముద్గులు ప్రాంతంలో ఒక విలేజ్ దగ్గర జరిగిందనమాట. ఇది 1362 సంవత్సరంలో జరిగింది. ఈ టైంలో విజయనగర సామ్రాజ్యం యొక్క రాజుగా బుక్కరాయ ఉన్నాడు అనమాట. మొదటి బుక్కరాయ ఉన్నాడు. ఇక్కడ మనకి బహుమని సామ్రాజ్యం తరపున ఉన్నటువంటి గొప్ప రాజు అయినటువంటి వ్యక్తి ఆయన బుక్కరాయ మధ్య ఈ యుద్ధం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఫిరంగులు ఎవరు ఉపయోగించారంటే బహుమని సుల్తానులు ఈ ఫిరంగులు ఉపయోగించారు. అప్పటివరకు మన భారతదేశంలో ఎక్కడ కూడా ఫిరంగులు తెలియదు అనమాట. నల్లమల ద్వారా పెద్ద పెద్ద ఫిరంగులు అనేది వీళ్ళు ఉపయోగించారు. సో ఈ ఫిరంగుల దెబ్బకి విజయనగర సామ్రాజ్యం యొక్క సైన్యం అనేది చాలా పెద్ద మొత్తంలో చనిపోయారనమాట. ఆల్మోస్ట్ విజయనగర సామ్రాజ్యం వైపు 70,000 నుంచి 90,000 మందికి పైగా సైనికులు చనిపోయారనమాట ఈ ముద్గుల ప్రాంతంలో ఫిరంగుల దాడులతో. కానీ బహుమని సామ్రాజ్యం వైపు కేవలం 10,000 మంది మాత్రమే చనిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఉపయోగించిన ఫిరంగులు అనేవి మొట్టమొదటిసారిగా అప్పుడే వచ్చాయి కాబట్టి ఆ యుద్ధం యొక్క ప్రణాళికనే మార్చేశాయి అనమాట. అయితే ఈ యుద్ధంలో చివరిగా బహుమని సామ్రాజ్యం అనేది గెలిచి కొంత ప్రాంతాన్ని, సారవంతమైన నేలల్ని వీళ్ళు తీసుకోవడం అయితే జరిగిందనమాట. తర్వాత మనకి మొట్టమొదటి పానిపట్టు యుద్ధంలో ఉత్తర భారతదేశంలో బాబర్ వచ్చిన తర్వాతే నల్లమందు పరిచయం చేశాడు ఉత్తర భారతదేశానికి. ఈ ఉత్తర భారతదేశంలో 1526 సంవత్సరంలో ఈ మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా నల్లమందు అనేది రావడం జరిగింది. పెద్ద మొత్తంలో అప్పుడు కూడా నల్లమందుని ఉపయోగించారు.